ఇది కృష్ణకాంత్ పార్క్. ఇప్పుడు మనం చూస్తున్నది కృష్ణకాంత్ పార్క్. ఇది హైదరాబాద్లోని ఈసఫ్గూడ బస్తీలో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు బర్నింగ్ టాపిక్గా ఉన్న బెట్టింగ్ యాప్స్ పైన ఇక్కడికి వచ్చే విజిటర్స్ అభిప్రాయాలు తీసుకుందామనే నేను కూడా ఇక్కడికి వచ్చాను. అక్కడ చూడండి, బిగ్ టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. బిగ్ టీవీ తెలుగు ఛానల్. ఇటు పక్క చూడండి, వీళ్ళు కూడా ఒక చిన్న యూట్యూబర్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఓకే, నేను కూడా వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చే విజిటర్స్ని ఇంటర్వ్యూ చేస్తా. బెస్ట్ క్వశ్చన్ అని ఇప్పుడు బెట్టింగ్ యాప్లా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నువ్వే కానీ నేనే కానీ మన జేబులోకి వెళ్ళి మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం. అయితే దీనికంటే పెద్ద సమస్యలు ఇంకా సమాజంలో ఉన్నాయి కదా, ఇదే అంత ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. మీరు ఏమండి ఒకటి చెప్తానండి. ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ ని ఆపలేం, ఎందుకంటే అది ఇష్టపూర్వకంగా వేస్తున్నాడు. అవతలోడు తెలుసు, యువతలోడు తెలుసు కాబట్టి కొంచెం ఆన్లైన్ గట్ట వచ్చినాయి. ఇది ఆన్లైన్ అవతల ఎవరుంటారో తెలియకుండా బెట్టింగ్ లో దొబ్బెట్టేస్తుంటే గుండె రాయిపోతాయి, మొత్తం నీరు కట్టేస్తుంది అనమాట. చచ్చిపోకుండా ఇంకేం చేస్తాడు? ఎవరిని అడుగుతాడు? ఎవరిని అడగ. నేను అనేది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సొసైటీలో ఇంకా ఇది ఒకటే సమస్య ఉందా, ఇంకా వేరే సమస్యలు లేవా? దీని మీద అంత దృష్టి అని మీ అభిప్రాయం ఏముందంటే ఏం చెప్పమంటారు? ఏమీ లేదంటే దీని మీద వీడియో పెడుతుంటే 10,000 మంది చూస్తున్నారు, 10 మంది చూస్తున్నారు. వేరే దాని మీద పక్కింటి ఆంటీ లేచిపోయిందంటే ఎవడన్నా చూస్తాడా? లేకపోతే మా ముసలావుని నడవలేకపోతుంది, కుర్రోడు ఎత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గర దింపాడు అంటే కొడతారు అంతే. పలానా సెలబ్రిటీని వాళ్ళ బెడ్రూమ్ లో కుంటున్నప్పుడు పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు అంటే 10 లక్షలు వెళ్ళిపోతుంది వీడియో. సెలబ్రిటీ పట్టుకున్నారు పోలీసులు, చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ రాస్తారు అనమాట, 90 ఏళ్ళు చాకచక్యంగా పట్టుకున్నారు, జైల్లో వెంగారు, 2 కోట్ల రూపాయలు జరిమానా రాశాడు. జీవితకాలం మొత్తానికి 2 కోట్లు అంటే ఏంటది రీతో అంటుంది అనమాట. 2 కోట్ల రూపాయలు జరిమానా ఏంటి అంటున్నాడు యాంకర్ పక్కన నుంచి. 2 కోట్లు అంటే ఎప్పుడు చూడలేదండి నేను అంటుంది ఆవిడ. అంటే వాటెవర్ నేను అనేది ఏంటంటేనండి, ఈ వీడియో వెళ్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నారు అంతే. రేపు పొద్దున ఇంకో టాపిక్ ఫేస్ చెప్తే వేరు. రోజు మారిపోతుందండి, 24 గంటలు మారుతాయి. అలాంటిది టాపిక్ ఎందుకు మారుతా? మారిపోద్ది. 4 రోజులు 2 రోజులు దాని తర్వాత ఐపీఎల్ అంతే. ఐపీఎల్ వచ్చేస్తుంది అనమాట. 2 రోజుల తర్వాత క్రికెట్ గురించి మాట్లాడుకుందాం మనం అందరం. సార్ చెప్పండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో సినీ సెలబ్రిటీస్ కూడా ఉన్నారని వార్తలు వచ్చినాయి. వారిలో కొందరికి నోటీసులు కూడా పంపామని పోలీసులు అంటున్నారు. వారిలో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వారికి నిజంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ అనేది వేళ సమాజానికి పట్టిన చెడు పురుగులా తయారైంది. ఈ బెట్టింగ్ యాప్ వల్ల చెడు ప్రభావాలు ఉంటాయంటారా? ఈ బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది యువత పెడదారులు పట్టేశారు. చాలా మంది దొంగలుగా కూడా మారిపోయారు. అలాగే బెట్టింగ్ యాప్ల్లో నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక డ్రగ్గిస్టులుగా, అలాగే తాగుబోతులుగా, కొంతమంది పిల్లలైతే ఏం చేయాలో అర్థం కాక ఆ బెదిరింపులకు భయపడిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అంటే ఈ బెట్టింగ్ యాప్ల వెనకాల బడా బాబులు, పెద్ద తలకాయలు ఉన్నాయనుకుంటున్నారా? ఏదో ప్రమోట్ చేస్తున్నారని చెప్పి అనుకున్నాం, కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా బయటపడ్డారు. ఇప్పుడు ఇది చాలా తీవ్రమైనటువంటి కార్యరూపం దాల్చింది. కాబట్టి ఎవడైనా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, తర్వాత ఎంత యూట్యూబర్ అయినా సరే, వాళ్ళని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి వాళ్ళు సమాజాన్ని ఏ రకంగా నష్టపోయారు, సమాజం ఏ రకంగా నష్టపోయారో వాళ్ళకి చెప్పి, వాళ్ళకి బుద్ధి చెప్పి, వాళ్ళని జైల్లో వేసి వాళ్ళకి తీవ్రమైన శిక్షలు ఇస్తేనే మళ్ళీ మార్పు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వ్యక్తిగత సమాచార భద్రతకు ముఖ్యం వస్తుందనే అనుమానంతో చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ను మన భారతదేశంలో కేంద్రం నిషేధించింది. అటువంటి చర్యలు ఏమైనా ఈ బెట్టింగ్ యాప్ మీద తీసుకోకూడదంటారా? అది మా పోరాటం కూడా అదే అండి. బెట్టింగ్ యాప్ అనేది మెల్లిగా మొదలయ్యి అది కొంతమంది అర్థం కాక చాలా మంది ప్రమోట్ చేసేసే ఉంటున్నారు. ఏ ప్రమోట్ చేసినా వేళ అది ప్రాణాంతకం అయిపోయింది కాబట్టి, యువతని సర్వనాశనం చేసేసింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం చర్యలు. అంటే ఈ బెట్టింగ్ యాప్ పై చర్యలు తీసుకోవడానికి ఏం చేయాలంటారు? అసెంబ్లీలో ఈ ప్రస్తావన రావాలా.
తర్వాత పార్లమెంట్ లో రావాలా. ఈ యాప్ల్ని ఎక్కడెక్కడి నుంచి ఎవరు నిర్వహిస్తున్నారో తెలుసుకుని అవన్నీ నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలా. ఇక్కడ యువతను కాపాడాలి. ఫస్ట్ వీళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలా మంది దొంగలుగా కూడా మారిపోయారట. మరి ఈ బెట్టింగ్ యాప్ ఇంత మహమ్మారిగా తయారైన సందర్భంలో దీన్ని మాత్రం నిర్మూలించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకున్నాను. సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాను, కానీ అప్పుడు నాకు అది తప్పు అని అనిపించలేదు. ఆ తర్వాత నేను తప్పు అని తెలుసుకున్నా అని అంటున్నాడు. దాని మీద మీ కామెంట్? డబ్బు కోసం ఎవడైనా దాసోహమైనట్టుగా కనపడుతుంది. ఇతను చెప్పే నీతి సూత్రాలు ఎలా ఉంటాయంటే, ఒక పవన్ కళ్యాణ్ గారు, మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు కూడా సెటైర్లు వేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఏమి తెలియనట్టుగా, రాజకీయం తెలియని వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఉంటాడు. ఈ ప్రకాశ్ రాజ్ అనే సన్నాసి నిజంగా ఇంత గొప్ప వ్యక్తి అయితే బెట్టింగ్ యాప్ ఎలా ప్రమోట్ చేశాడు చెప్పండి. దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, గేలి చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను సంపాదించుకున్న దాంట్లో, ఆయన శ్రమత, ఆయన కష్టపడి సంపాదించుకున్న దాంట్లో 60 నుంచి 70% పేద ప్రజలకి అభ్యున్నతికి ఇచ్చేశాడు. అలాంటి గొప్ప వ్యక్తిని కూడా ఇతను గేలి చేస్తూ ఉంటాడు. మరి అలాంటి వాడు, అలాంటి సంఘ సంస్కర్త ఇలాంటి వెధోపాలు చేయకూడదు కదా. ఇలా బెట్టింగ్ యాప్లకు పిల్లలు బలైపోతారని తెలుసు కదా. బెట్టింగ్ ఆడితే నష్టపోతామని అందరికీ తెలుసు కదా. ఇది ఇలాంటి సెలబ్రిటీలు సమాజానికి ఉపయోగపడేలాగా బెట్టింగ్ యాప్ ఆడకండి అని చెప్పవలసింది పోయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు కాబట్టి వీడు దుర్మార్గుడిగా ప్రకాశ్ రాజ్ అనేవాడు మిగిలిపోతాడు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సినీ రంగంలోని ప్రముఖులను ఇబ్బంది పెడుతోందని కొందరు అంటున్నారు. అది నిజమేనంటారా? పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా పనిచేయదు, పతనమే. సినీ రంగంతో ఎవరు పట్టుకోరండి. ఆ తెలుగుతోకు దత్తమ్మకుడు అక్కడ ఆంధ్రాలో ఉండి కూడా పెట్టుకున్నాడు, పోయాడు. సినీ పరిశ్రమతో ఎవరు పెట్టుకోరండి. సినీ పరిశ్రమని తెలంగాణ ప్రభుత్వం చక్కగా చూసుకుంటది. సినీ పరిశ్రమలో ఎవరిని కూడా ఏ పనులు గురి చేయదు. మేము చూస్తున్నాం కదా, నేను సినీ పరిశ్రమ వ్యక్తిని. నేను మరి అలాంటప్పుడు నేను గమనిస్తూ ఉంటాను కదా, సినీ పరిశ్రమకి ఏం ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉందా లేదా అని గమనిస్తూ ఉంటాం కదా. అదేం లేదు, చక్కగానే మాకు సహకారం చేస్తాం. బెట్టింగ్ యాప్స్ డేంజర్ అంటారా? వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా డేంజర్ గా ఉన్నాయన్న బ్రదర్. ప్రస్తుతానికి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ చాలా డేంజరస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రకాశ్ రాజు, విజయ్ దేవరకొండ, తర్వాత రానా, విష్ణుప్రియ, రీసెంట్ గా ఈ రోజే విష్ణుప్రియ గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు నేను చేశానని. సో ముసుగులో వెళ్ళిపోయి పంజాబ్ పోలీస్ స్టేషన్ లో ఆమె లొంగిపోయారు అనమాట యాక్చువల్లీ. సో లొంగిపోయి ఏం చెప్పారంటే ఒప్పుకున్నారు నేను బెట్టింగ్ యాప్స్ యాడ్ చేశానని. సో ఆమె లొంగిపోయిన తర్వాత ఫోన్ కూడా స్విచ్ చేశారు. సో అట్లనే నెక్స్ట్ ప్రకాశ్ రాజు, రానా, తర్వాత విజయ్ దేవరకొండ, నేహా శెట్టి, తర్వాత ఇంకా కొందరు హీరోయిన్స్. ఇప్పుడు చైనాకు మనకు చిన్న గొడవ వస్తేనే టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చేశారు. సో ఇంతమంది చనిపోతున్నారు, ఇన్ని జరుగుతున్న యాప్ ని బ్యాన్ చేయకుండా పాపం పుట్టగుడ్డి కోసం వీళ్ళు చేసుకున్నారు కదా ప్రమోషన్స్, వీళ్ళ మీద పడతారేంటి అని కొంతమంది పబ్లిక్ అంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటండి? కరెక్టేనా? ఇప్పుడు ఒక సోపు యాడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే, ఒక సోప్ యాడ్ తీసుకున్నప్పుడు దాని కింద ఆల్రెడీ షరతులు వర్తిస్తాయి. ఐ మీన్ ఇంగ్లీష్ లో కండిషన్స్ అప్లై అని ఉంటారు. సో అలానే మనం కూడా ఏం చేయాలంటే యాప్స్ కింద మనం గమనించాలి. యాప్స్ కింద ఆల్రెడీ కింద ఒక షరతులు వర్తిస్తాయి లేదా కండిషన్స్ అప్లై అని కొన్ని ఉంటాయి. వాటిని గమనించి మనం వెళ్ళాలి. వాళ్ళ మీద పడకూడదు. ఇన్ఫ్లుయెన్సర్ ఒక కామన్ చేస్తుంటారు. నేను ఒక పబ్లిక్ ఒక పబ్లిక్ గా చెప్తాను, ఒక మామూలు మనిషిగా, ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నాను. సో ప్రమోట్ చేయడం వల్ల కాదు, మనలో తెలివి ఉండాలి ఫస్ట్. సో మనం ఏం చేయాలంటే వాటి జోలికి వెళ్ళకూడదు. ఒక బెట్టింగ్ యాప్స్ అయినా సరే, ఇంకొక డ్రింక్ అయినా సరే, దానిపైన ఆల్కహాల్ లేకపోతే క్రిమి సహకారం మందు ఉందంటే దాని కింద ఆల్రెడీ వాడు మెన్షన్ చేస్తాడు కంపెనీ వాడు. సో వాటిని గమనించి మనం ఏం చేయాలంటే వాటి జోలికి వెళ్ళాలి. ఇంకొకటి మెయిన్ విజన్ చెప్తాను ఏంటంటే, బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళే వాడు ఎలా ఉండాలంటే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉండాలి. ఒకవేళ కోట్ల రూపాయలు లేదనుకో మూసుకొని కూర్చోండి. దయచేసి బెట్టింగ్ యాప్ జోలికి కానీ, బెట్టింగ్ జోలికి కానీ, ఎలాంటి జూదం జోలికి మాత్రం వెళ్ళకండి. అది నేను చెప్పాను.